హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్. వెల్కమ్ టు షాహీన్ వరల్డ్. ఈరోజు నేను రవ్వ లడ్డు చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఒక కళాయి తీసుకోండి, అందులో 4 స్పూన్ల నెయ్యి వేసుకోండి. మనం జీడిపప్పులు అనేవి అలాగే వేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకుంటే లడ్డూలో ప్రతి బైట్లో మనకు జీడిపప్పు అనేది వస్తుంది. నేనైతే చిన్న చిన్నగా కోసుకున్నాను కిస్మిస్ను, జీడిపప్పు. ఈ విధంగా దూరగా వేయించుకోండి. కొద్దిగా కలర్ మారితే చాలు. ఇప్పుడు అదే నెయ్యిలో 2 గ్లాసుల బొంబాయి రవ్వ, కొద్దిగా సన్నగా ఉండేటట్టు చూసుకోండి. బొంబాయి రవ్వ అది కూడా బాగా కలుపుతూ ఉండండి. అలాగే పెట్టేయమాకండి, అలాగే పెట్టేస్తే మాడిపోయిద్ది. కలుపుతూ ఉంటే బాగా అన్ని వైపులా బాగా ఫ్రై అయిపోతాయి. చూసారా, మంట మాత్రం సిమ్లో పెట్టుకోండి. రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వలో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, అలాగే 4 యాలకులు దంచేసుకోండి. 2 గ్లాసుల రవ్వకి నేను 1 గ్లాస్ పంచదార కలిపాను. మొత్తం కలిపేసుకున్నాక గోరువెచ్చని పాలు వేసుకుంటూ బాగా మనకు లడ్డు అనేది ముద్దగా వచ్చేంత వరకు మనం పాలను యాడ్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, మనకు లడ్డు అనేది ఎప్పుడు రెడీ అయ్యిద్దో అప్పటిదాకా మనం పాలను కలుపుతూనే ఉండాలి, కొద్ది కొద్దిగా వేసుకుని. ఒకేసారి వేసేయమాకండి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా లడ్డు రెడీ అవుతున్నాయి. ఈ విధంగా రౌండ్గా లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి. ఇంకా మధ్య మధ్యలో మనకు పాలు తక్కువ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారా, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. రవ్వ లడ్డు చాలా బాగుంటుంది. జీడిపప్పులు అనేది ఎప్పుడైనా సరే మీరు చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో వస్తుంది. సూపర్ టేస్టీ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. చూసారా, టేస్టీ రవ్వ లడ్డు రెడీ. సపోర్ట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బాగున్నాయో చూసారా ఈ లడ్లు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఖుదా హాఫీజ్.